పుష్ప 2 అనే సినిమా ప్రచారాన్ని ఆ సంబంధిత యూనిట్ అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏ సినిమాకు రానంత బిజినెస్ ఏమంటారు, ప్రీ సినిమా బిజినెస్ అంటారా, ప్రీ రిలీజ్ బిజినెస్. ఐఎమ్ నాట్ మచ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ సినిమాటిక్ వర్డ్స్. ప్రీ రిలీజ్ బిజినెస్ అంటారు కదా, ఇది దేశంలో ఏ సినిమాకు జరగడం జరిగిందని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. పోనీయండి, ఇటు మెగా కంపౌండ్ ఫ్యాన్స్ అనబడే వాళ్ళు పుష్ప 2ను ఏమంటారు ఎలాగైనా కొంచెం అడ్డుకోవాలి, ఎక్కువ మైలేజ్ రాకుండా చూసుకోవాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు వచ్చిన సినిమాకి వచ్చిన నష్టం ఏం లేదని చెప్పి మరో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పోనీయండి, ఈ క్రమంలో ఇది కాసింత పొలిటికల్గా కూడా కనెక్టివిటీ ఏర్పడింది. పొలిటికల్గా కూడా అంటే ఇటు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉంటారో ఫ్యాన్స్, కొందరు అల్లు అర్జున్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సరే, అదైనా వాళ్ళకి సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ కావచ్చు, లేదా అల్లు అర్జున్ ఎవరైతే ట్రోల్ చేస్తూ ఉన్నారో ఆ ట్రోలర్స్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఏదైనా కానివ్వండి. సరే, ఇది అభిమానులు కార్యకర్తల వరకు అంతవరకు పరిమితమైతే పర్వాలేదేమో, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయి నాయకులు కూడా ఈ సినిమా గురించి మాట్లాడి ఈ సినిమాను ప్రమోట్ చేసి దాని ద్వారా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేదేంటో అర్థం కావట్లేదు నాకు. పుష్ప 2కి వీళ్ళు భుజానికి ఎత్తుకొని ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? తాజాగా ఈరోజు కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు పుష్ప అద్భుతంగా ఉంది, పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నాం, ఆయన ఇంటర్నేషనల్ స్టారు, ఆయన ఏమంటారు అరచేతిని అడ్డు పెట్టుకొని సూర్యకాంతిని ఆపలేరు, ఎవరో జలసితోటి పుష్ప 2 మీద ట్రోలింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఆపలేరు, అల్లు అర్జున్ అద్భుతమైన హీరో, పుష్ప బ్రహ్మాండంగా ఉంది, 2 కోసం వెయిట్ చేస్తూ ఉన్నా, కొందరు పుష్ప 2 మీద జలసి తల్లాడిపోతున్నారు, వాళ్ళ కడుపులు పుచ్చిపోతే వాళ్ళకంతా గ్యాస్ వచ్చింటుంది, పుష్ప 2 అది, పుష్ప 2 ఇది, అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిండు. ఎందుకు బేసిక్గా ఈ స్థాయి నాయకులు మాట్లాడాల్సిన అవసరమే ఉంది, దాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కొందరు మీడియా మిత్రులు అడిగారు కూడా, అంటే మీరు ఇప్పుడు పుష్ప 2 సినిమా చూడండి అని చెప్పి మీ పార్టీ ప్రమోట్ చేయబోతుందా అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా పరంగా ఏ హీరోకో లేకుంటే ఏ హిట్ నిర్మాతకో ఏ ఒక్కరికో వీళ్ళు ఏమైనా ఓన్ చేసుకునే ప్రయత్నం చేసినా వైసీపీకి రాజకీయంగా అవేమీ కలిసిరావు. వీళ్ళు ఓన్ చేసుకునే వాళ్ళు ఏమీ ఈ పార్టీకి కమిటెడ్గా ఉండుకొని వాళ్ళు ఏమైనా ఉడత సాయం చేసే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉండకపోవచ్చు. రాజకీయాల్లో సినిమాలు కలిపి చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరెవరో పుష్ప 2 మెగా కంపౌండ్ ఫ్రెండ్స్ వాళ్ళు దాన్ని ఏదో ట్రోల్ చేసుకుంటూ దాన్ని మీద ఏదో వ్యతిరేకంగా కొందరు పోస్టులు చేసుకుంటారు, వాళ్ళు ఏదో చూసుకుంటారు. కానీ ఒక పార్టీ స్థాయిలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఈ సినిమా గురించి బ్రహ్మాండంగా ప్రమోట్ చేసి ప్రచారం చేసి దీన్నేమో ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం ద్వారా నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలగబోయే లబ్ధి అయితే శూన్యం. పైపెంచి ఇంకా కొన్ని విమర్శలు ఎదుర్కోవడం కోసం తప్పితే ఇది ఏ రకంగానే ఇది వీళ్ళకి ఉపయోగపడదు. మరి బహుశా నా ఆలోచన తప్పేమో, నేను ఈ విషయాన్ని చూసే వ్యూ తప్పేమో నాకు తెలియదు కానీ అండ్ పుష్ప 2ను ఓన్ చేసుకోవడం ద్వారా రాజకీయంగా కలిసి వస్తుంది అని చెప్పి భావించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత కలిసి వస్తుందని నేనే మరి అంచనా వేయలేకున్నానేమో తెలియదు. కానీ ఇట్లా ఒక సినిమాను ప్రమోట్ చేసి ఒక సినిమాను ఓన్ చేసుకొని ఒక హీరోని ఏదో ఓన్ చేసుకొని రాజకీయ పార్టీగా కలిసి వస్తుందని చెప్పి వాళ్ళు భావిస్తే వీళ్ళు మరింత పలుచనవుతారు పొలిటికల్గా, వీళ్ళు మరింత ఏమంటారు తగ్గడం, అంటే మరికొన్ని స్టెప్ డౌన్ అవ్వడం తప్ప అంతకుమించి ప్రయోజనం ఉంటుందని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకోను. ఏం ప్రయోజనం? దాన్ని ఓన్ చేసి దాన్ని ప్రచారం చేసి దాన్ని అట్లా చేసి అయితే ఏం రిజల్ట్ ఉంటుంది? ఏం ప్రయోజనం వీళ్ళకు? ఎందుకు దాని మీద పడుతూ ఉన్నారు? కార్యకర్తల స్థాయిలో ఏదో సోషల్ మీడియాలో మాట్లాడుకుంటారంటే పోనీయండి, పోస్టులు పెట్టేది. కానీ వైసీపీ పై స్థాయిలో నాకు తెలిసి ఇట్లా ప్రచారాన్ని భుజానికి వేసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. మరి ఏమో వాళ్ళ వ్యూహాలు ఏమున్నాయో మనకు తెలియదు.